ఫ్రెండ్స్, స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! మీరు కూడా మీ బర్త్‌డేకి ఈ విధంగా మీ ఫోటోస్‌తో ఎలా చేసుకోవాలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. డిస్క్రిప్షన్‌లో ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది. అలెక్ మోషన్‌లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే, మీకు అలెక్ మోషన్ యాప్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే మీకు సైన్ ఇన్ ప్రాబ్లం ఉంటే డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చింటాను, ఆ వీడియో చేసుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని గ్రూప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ గ్రూప్ని ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళేసి మీరు ఈ విధంగా అయితే ముందరికి వెనక్కి ఇట్లా వైట్ లైన్‌కి అయితే కదిలిస్తే మీకు కింద రెక్టాంగిల్ కింద ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని ట్యాప్ చేసుకొని కలరింగ్ ఫీల్డ్‌లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. చేసుకొని మీ ఫొటోస్ ఏ ఫోల్డర్‌లో ఉన్నాయో ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫొటోస్ ఇక్కడ నుంచి మీరు 1 బై 1 అయితే ఫొటోస్ అయితే మీరైతే యాడ్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఆ రెక్టాంగిల్ వరకు అయితే ఫోటో పెట్టేసుకొని ఈ విధంగా ఆ ఫోటోని ట్యాప్ చేసుకొని మూవ్ ఆంటర్స్లోకి వెళ్ళేసి మీరు జూమ్ చేసుకోవాలంటే జూమ్ చేసుకోండి, లేకపోతే మీ ఫోటోని బట్టి మీరు చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. మళ్ళీ ఇంకో గ్రూప్ని అయితే ట్యాప్ చేసుకొని కలర్ ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళేసి మళ్ళీ ఇదే విధంగా స్టార్టింగ్కి ఎండింగ్కి ఇట్లా ఈ విధంగా వైట్ లైన్ అయితే కదిలిచ్చేసి మళ్ళీ ఆ ఫోటోని ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్ళేసి మీరు ఫోటో అనేది చేంజ్ చేసుకోండి. ఇక్కడ నుంచి అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన సాంగ్ ఏమైనా ఉంటే చెప్పండి, చేస్తాను. లేట్ అయినా పర్లేదు. ఈ విధంగా అయితే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళేసి అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాక ఇక్కడ మీకు పైన టెక్స్ట్ ఉంటుంది. ఒక టెక్స్ట్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్లోకి అయితే వెళ్ళేసి ఇక్కడ రోబో రెగ్యులర్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో మీకు ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ వీలాల్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళేసి 3 డాట్స్ ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళేసి మీరు ఇక్కడ నుంచి అయితే ఫాంట్స్ అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫౌంట్ మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్గా ఇంపోర్ట్ అయిపోతుంది. ఇంపోర్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మీరు ఫౌంట్స్ అయితే ఇచ్చేసుకోండి. అయిపోయిన తర్వాత పైన షేర్ ఐకాన్ ట్యాప్ చేసుకొని కరెక్ట్ ఫోటో ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ మీద ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా 2 ఆప్షన్స్ వస్తాయి. సేవ్ మీద ట్యాప్ చేసుకుంటే గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది.